మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్నట్లుగా దీనిలో ఒక జ్ఞానం ఉన్నది. బుద్ధి గలవాడు మృగ సంఖ్యను లెక్కింపవలను. అది ఒక మనుషుని యొక్క సంఖ్య అని చెబుతూ దాని సంఖ్య 666 చెబుతూ ఉన్నాడు. ఓకే సార్, మీట్లో కూడా ఉంది. ఓకే, అలా జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటల్లో జ్ఞానము ఇక్కడ ఉన్నది. దీనిలో బుద్ధి గలవాడు మృగ సంఖ్యను లెక్కింపవలని అంటుంది. అది ఒక మనుషుని యొక్క సంఖ్య, దాని సంఖ్య 666 అంటున్నాడు. అయితే ఈ యొక్క మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 666 ముద్ర గురించి మనం కొంచెం దాని యొక్క వివరణ మనం గుర్తు చేసుకుంటాం. ఈ 666 ఒక మృగముకు సంబంధించిన సంఖ్య. ఇది దేవునికి వ్యతిరేకమైన వ్యవస్థతో సూచిస్తూ ఉంది. ఇది అంతకాలపు ప్రత్యక్షమయ్యే క్రీస్తు విరోధి. ఇది ఆ యొక్క అధికారానికి ఇది ఒక గుర్తు అన్నమాట. అంత్యకాలపు అంటే ఈ యొక్క గుర్తు ఎందుకు, ఏ విధమైన స్థితిలో కావాలి, ఇది ఎందుకు ఉంది అంటే ఈ గుర్తు ఉంటేనే మనిషి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా తమ జీవితాలలో వారికి కావలసిన ప్రతి అవసరత, అంటే ఇప్పుడు మనం కానీ ఫోన్ పే ఎలా చేసుకుంటూ ఉన్న స్థితి ఉందో అలాగే ఈ యొక్క ముద్ర ఎక్కడుంటది అంటే కుడి చేతి పైన కానీ లేక అది నుదుటి మీద వేయబడుతుంది. ఈ ముద్ర యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇది మృగమును అంగీకరించిన వారిని గుర్తించడం, అతని యొక్క అధికారానికి ఇది ఈ యొక్క విధేయతను చూపించే స్థితి కలుగుతుంది. అయితే ఈ యొక్క గుర్తు మన జీవితాల్లో వేసుకోకుండా ఉండే స్థితిలో ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఈ ముద్ర పడిందంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ ముద్ర క్రీస్తు విరోధికి సాదృశ్యమై ఉన్నది. ఇది ఒక అధికారానికి వారి యొక్క జీవితాల్లో ఒక దేవునికి వ్యతిరేకమైన స్థితిలో వచ్చే సంఖ్య ఇది. ఈ 666 ముద్ర మన జీవితాల్లో పడిందంటే ఈ ముద్ర మన జీవితాల్లో పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా ఆపే స్థితి కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు, ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి జ్ఞానం ఇక్కడ ఉన్నది. బుద్ధి గలవాడు ఆ మృగ సంఖ్యను లెక్కింపవలను. అది ఒక మనుషుని సంఖ్య, దాని సంఖ్య 666 అంటున్నాడు. అంటే ఈ సంఖ్యలో మనిషి జీవితం చాలా ఆధారపడి ఉంది. అయితే దీని యొక్క ముద్ర లేకుండా మనం ఏం చేయలేమంట. ఈ ముద్ర పడిందంటే ఆ ముద్ర ఎందుకు అంటే మన జీవితాల్లో కొనలేరు, అమ్మలేరు, ఆర్థిక వ్యవస్థలో పాల్గొనే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు మనకు ఒక ఆధార్ కార్డు ఉంటే మన యొక్క జీవితాల్లో ఎలా విలువ కలిగిన స్థితి కలుగుతుందో
అలాగే ఈ లోకంలో వ్యవస్థ అలాంటి స్థితికి వస్తుంది. ఈ ముద్ర వేసుకున్నవాడు మాత్రమే దీనిలో ఒక గుర్తింపు కార్డు అంటారు కదా, అలాంటి స్థితి కలిగిన స్థితి కలగజేస్తుంది ఇది. అయితే మనకి ఇది చాలా విరోధి. ఈ ముద్ర మన జీవితాల్లో పడిందంటే మనం దేవుని సన్నిధిలో పరలోక రాజ్యానికి ఎల్లకుండా ఆపే స్థితి కలుగజేస్తుంది ఇది ముద్ర. ఇక్కడ ఈ ముద్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే 666 సంఖ్య యొక్క అర్థం ఏమిటంటే అది ఒక అసంపూర్ణతకు సాదృశ్యమై చిహ్నమై ఉన్నది. మనకు తెలిసిన మాట 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యమై ఉంటే ఈ యొక్క 6 అనేది అసంపూర్ణతకు సాదృశ్యమై ఉన్నది. అయితే ఇది 3 సార్లు రాసి పెట్టి ఉన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే మానవ తిరుగుబాటుకు ఇది ఒక సూచనగా ఉంది. మన యొక్క జీవితంలో ఇది తిరుగుబాటుగా తన జీవితంలో కలగజేసే స్థితి కలుగుతుంది. ఇది దేవునికి వ్యతిరేకంగా మార్చబడే స్థితి కలుగజేస్తుంది. ఇది అసంపూర్ణతకు ఒక అసంపూర్ణత కన్నా అక్కడ 3 అంకెలు 3 ఆరులు. ఇది ఏం చేయబడుతుంది మనిషి జీవితంలో అంటే దేవునికి వ్యతిరేకంగా మార్చబడి క్రీస్తు విరోధి అంటది. క్రీస్తు ఆ యొక్క అంత్యకాలపులో ప్రత్యక్షమయ్యే స్థితిలో అది ఆ యొక్క అంత్యకాలంలో ప్రత్యక్షమై క్రీస్తు విరోధిగా అనేక మంది తమ జీవితాలలో ఏ విధమైన స్థితికి వస్తారో కనపడుతున్న స్థితి కనబడుతుంది. మత్తయి సువార్తలు అంటాడు కదా, మిమ్మల్ని ఎవడో మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే నేనే క్రీస్తునని చెప్పేవారు వస్తారు. అనేక మంది మీ జీవితాల్లో నేనే దేవుడిని అని చెప్పి మీకు ఆ యొక్క అలాగే వారి జీవితాల్లో ఏం చేస్తారంటే క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వారి జీవితాలు విరోధిగా మార్చబడుతూ తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి వస్తుంది ఒకటి అంత్యకాలపుదో. అంటే అక్కడ మనిషి కుమారునికి రాకడ ముందుగా జరిగే సూచనలు అని చెబుతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు మాట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి ఏం చేయబడాలంటే ఈ ముద్ర మనం వేసుకోకుండా మనం చనిపోయే స్థితిలోకి అంటే ఆ యొక్క స్థితిని బట్టి మనం కాపాడుకునే స్థితిలో ఉండాలి. మనకు తెలిసిన మాటలే దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, ప్రతిమకు నమస్కరించమంటాడు. ఆ ప్రతిమకు నమస్కరించిన వాడు మాత్రమే బ్రతుకుతాడు, లేకపోతే ఆ వ్యక్తిని ఏం చేశాడు, అగ్నిగుండంలో వేశారు. అయితే ఇప్పుడు ఎలాగా దానియేలు తనకు కలిగిన స్నేహితులు ఎలా నిలిచి ఉన్నారో అలాంటి స్థితిలో మన జీవితాలు కూడా ఈ ముద్ర వేసుకోకుండా మనం నడిపించబడాలి. ఈ ముద్ర దేనికి సాదృశ్యం అంటే మన జీవితాల్లో ఆ క్రీస్తుకు విరోధంగా వ్యతిరేకంగా మార్చబడిన స్థితి ఇది. ఈ ముద్రను పొందిన వారి యొక్క పరిస్థితి ఎలాంటిదంటే దేవునికి తీర్పులో ఎదుర్కొంటారు వాటి జీవితాల్లో. ఆ యొక్క ఆ సమయంలో ఆ తీర్పులోనికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ముద్ర యొక్క వ్యత్యాసం ఏమిటంటే జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రజలకు దేవునికి అది ముద్రగా ఉంటుంది. తమ జీవితాలలో ముగ్రానికి అనుసరించిన వారేమో ముగ్ర ముద్ర వేసుకొని ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పేరిట ముద్ర వేయబడతారో వారు దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యానికి చేర్చబడతారు. అయితే మనం జీవితాలలో ఏ ముద్ర చేత మనం ముద్రించబడిన స్థితి కలపడుతుంది, ఏ ముద్ర చేత మన జీవితాలు ముద్రించబడిన వారిగా మన జీవితాలను కాపాడుకుంటూ నిరీక్షణ చేత మనం నడిపించబడాలంటే మనకిచ్చిన దేవుని యొక్క ముద్ర మన జీవితాలలో ఆ ముద్ర చేత మనం ముద్రించబడిన వారిని కనుక మన జీవితాలు ఆ ముద్ర చేతనే మనం కొనసాగించబడాలి. ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క పరిమాణం మనకి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయి. రానున్న దినాల్లో ఈ సంఖ్య అనేది బయలుదేరింది. ఇది ఎక్కడ బయలుదేరిందో కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకి జీవితాలలో ఈ యొక్క ముద్ర మనం పడితే ఇక మనం దేవుని సన్నిధికి పరలోక రాజ్యానికి వెళ్ళే స్థితి కలగకూడదు. ఈ ముద్ర అనేది చూడటానికి విధేయతకు సూచనగా ఉన్న ఈ స్థితిని బట్టి ఏం చేయబడుతుంటే అది ఆ యొక్క నుదుటి మీద వేస్తారంట, లేకపోతే ఆ చెయ్యి మీద వేస్తాడంట. ఇది చూపడానికి సూచనగా కనపడుతుంది. అంటే దానికి సూచనగా దానికి విధేయతను చూపించిన స్థితి కనపడుతుంది ప్రతి మనిషి జీవితంలో. ఆ యొక్క ముద్ర వేసుకున్నప్పుడు తమ జీవితాలు ఏం చేయబడతాయంటే ఆ ముద్ర నుదుటి మీద వేస్తే ఆ ఆలోచనలన్నీ అది తీసుకుంటది. నువ్వు చేసే ప్రతి ఆలోచన దాన్ని ఆకలిస్తుంది. అదే చెయ్యి మీద వేస్తే నువ్వు చేసే ప్రతి కార్యం దానికి తెలుస్తుంది.
అయితే ఇక్కడ మన జీవితాలు ఏం చేయబడాలి అంటే, ఈ ముద్రను మనం జాగ్రత్తగా మన జీవితాల్లో వేసుకోకుండా నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క స్థితిని గుర్తు చేస్తుంది అంటే, మన జీవితాలలో ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది ఒకటి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఎలా నిలబడాలంటే, ఆ ముద్రను మనం జాగ్రత్తగా వేసుకోకుండా మనం నడిపించబడాలి. ఇది అంత్యకాలంలో మన జీవితాలలో ఒక విశ్వాసంలో పరీక్ష. మన జీవితాల్లో విశ్వాసంలో మనం నిలిచి ఉంటామా లేదా, లేక మన జీవితాలు దానికి లోబడే స్థితి వస్తుందా అని మన జీవితాల్లో ఒక గొప్ప శోధన ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. క్రీస్తు విరోధి పాత్ర తన జీవితంలో ఏం చేయాలంటే, దేవుని యొక్క స్థానాన్నంతా ఆక్రమించాలని ప్రయత్నిస్తుంది. అది ఎంతో మందిని పడగొట్టిన పరిస్థితి కనబడుతుంది కదా లోకంలో తమ జీవితాలు ఎందుకు ఈ పరిస్థితికి వస్తున్నారంటే, తమ జీవితాలంతా దేవునికి వ్యతిరేకంగా మార్చబడి తమ జీవితాలు అపవాది చేతికి చిక్కుతున్న పరిస్థితి కనుక, ఆ విధమైన స్థితిలోనికి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క స్థానాన్ని విడిచిపెట్టేసుకొని ఇప్పుడు ఏం చేసుకుంటున్నారంటే, వేటికి అర్పించుకుంటున్నారు, దెయ్యాలుగా బలి అర్పించుకుంటున్నారని ఒక లేఖనాలు సెలవిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేయబడుతుంది అంటే, వారి జీవితాల్లో వారి స్థితులు బట్టి వారి యొక్క సావాసం ఎవరితో కలిసిపోయిందంటే, అన్ని జనులతో కలిసిపోయి ఏ పరిస్థితికి వస్తుందో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. కీర్తన 106 అధ్యాయం 35 ఒకసారి అక్కడ నుంచి మనం చదువుకుంటూ పోతే మనకు కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. కీర్తనలు 106 అధ్యాయం 35 త్వరగా చదువున్నాం. వినపడుతుందండి? 106 అధ్యాయం 35 చదువు. ఇక్కడ చదవండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లేఖనాల బట్టి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, ఒక అన్యజనులతో సావాసం చేసి తమ జీవితాలలో వారి క్రియలు నేర్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, ఒక విగ్రహారాధికమైన సంబంధమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు అది ఏం చేయబడింది అంటే, వారికి ఉరిగా మార్చబడింది. వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, వారి కుమార్తెలను దెయ్యములకు బలి అర్పిస్తున్నారంట. చూడండి, ఏటికి అర్పిస్తున్నారు? ఇవ్వాల్సిన బలి ఎవరికి? దేవునికి ఇవ్వాల్సినవి. దేవునికి ఇవ్వాల్సిన బలి ఏమిటిది? పరిశుద్ధమైనవి బలి అర్పించాలి. కానీ అక్కడ అంటున్నాడు, వాళ్ళ కుమారుల యొక్క రక్తం ఒలికించి దెయ్యం ఆ యొక్క బలి అర్పిస్తున్నారు అంటున్నాడు. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుని కానాపు దేశ భూములను వారు చేసుకొని వాటిని వారి యొక్క జీవితాల్లో పూజిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది వారి జీవితాల్లో అంటే, ఆ దేశమంతా అపవిత్రమైన పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం కావాలి దేవుని యొక్క సన్నిధిలో? ఈ ముద్ర ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క స్థానాన్నంతా తీసేసి అది ఆక్రమించుకోవాలని ఆశ. ఇది దేవుని యొక్క స్థానాన్నంతా తీసుకొని ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క పాత్ర ఏం చేయబడాలంటే, వారిని దేవుని వైపు నుంచి మలిచి ఈ యొక్క క్రీస్తుకు ఆ యొక్క విరోధిగా మార్చబడే స్థితిలోనికి తీసుకురావాలని, దానిని ఆక్రమించుకొని ఆ యొక్క దానినంతా ఆ యొక్క స్థితిలోనికి తీసుకోవాలని ఆలోచన. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, మన యొక్క స్థితిని బట్టి మనం జీవితాల్లో ఎలాంటి స్థితిలో ఎవరితో ఎలాంటి వరకు మన జీవితాలు సాహసం కలిగి ఉంటున్నామో,
ఎవరికి వరకు మన జీవితాలు ఈ యొక్క స్థితిని బట్టి రానున్న దినాల్లో మన యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉండాలంటే ఒక విశ్వాసములో నిలకడగా మన జీవితాలు నడిపించబడాలి. ఒక నిరీక్షణతో దేవుని ఎదుట మన జీవితాలు కొనసాగించబడాలి. ఏ పరిస్థితి వచ్చినా ఏ స్థితి బట్టి జ్ఞాపకం చేసుకుంటే శ్రమల కాలం వచ్చే స్థితిలో మనిషి జీవితం ఏం చేయబడాలంటే నిలిచి ఉండే పరిస్థితిలో ఉండాలి. ఎంతగా? ప్రాణం పోయేంత వరకు. నీ జీవితంలో ప్రాణాన్ని ద్వేషించుకుని తన జీవితంలో నడిపించబడిన స్థితిలోకి రావాలి. ఎందుకంటే చేసే ప్రతి ఒక్క స్థితిని బట్టి ఈ ముద్ర అనేది మన మీద పడకూడదు. ఈ ముద్ర పడిందంటే మన జీవితాలు ఇక ఆ అపవాది చేతిలో మనం చిక్కినట్లే. ఈ ముద్ర ఏమిటంటే మనిషి జీవితంలో ఆలోచించే ప్రతి ఆలోచన వారి యొక్క స్కానింగ్ చేయగల వారి జీవితాలు వారికి కనబడుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లో చేతికేసే దాన్ని బట్టి మనం చేసే ప్రతి క్రియలన్నింటినీ వారు గమనిస్తూ ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ముద్ర అనేది మనకి వ్యతిరేకమైన స్థితి కనుక ఈ ముద్ర అనేది మన మీదకి రాకూడదు. ఇక జ్ఞాపకం చేసుకుంటే తప్పుడు యొక్క ప్రవక్తల యొక్క ప్రవక్త అంటే పాత్ర ఒకటి వస్తుంది. ప్రజలకు మృగయుద్ధం తీసుకోవడానికి ప్రోత్సహిస్తాడు. అంటే ఆ ముద్ర వేసుకోమని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ యొక్క ముద్ర యొక్క ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ఎలాగా అనేక మందిని మనం ప్రోత్సాహపరుస్తున్నాము, ఆ అపవాది కూడా ఏం చేస్తుందంటే తప్పుడు ప్రవక్త అంటే ఆ యొక్క పాత్ర ఏమిటి, ఆ పాత్ర ఏం చేస్తాడంటే ఆ ప్రజలకు ఆ యొక్క ముద్ర తీసుకురావడానికి ప్రోత్సాహపరుస్తాడు, ఇది వేసుకోవాలని చెప్పి. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ ముద్రను మనం తిరస్కరించిన వారుగా మార్చబడాలి. ఈ తిరస్కరించే పరిస్థితుల్లో ఏం కలుగుతాయి అంటే హింసలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇక మన జీవితాలు ఏ విధమైన పరిస్థితి వస్తుంటే ప్రాణాలు త్యాగం చేసే పరిస్థితి రావాలి. కొందరు ఆ విధమైన పరిస్థితుల్లోనికి అప్పుడు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్కి రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసం బట్టి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే రంపాలతో కోయపడ్డారంట, రాళ్లతో కొట్టబడ్డారంట, హతసాక్షులుగా మార్చబడ్డారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోరి కొందరైతే స్త్రీలు ఏ విధమైన స్థితికి వచ్చారంటే యాతన పట్టబడ్డారంట. చూడండి, రానున్న పరిస్థితుల్లో మన జీవితాలు ఏ స్థితిలో ఉంటాయంటే హింసకు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, ప్రాణ త్యాగాలు చేసే పరిస్థితి వస్తాయి. అయిన దేవుని కొరకు మన జీవితాలు నడిపించబడాలి. దేవుని కొరకు మనం నిలబడే వరకు మార్చబడాలి. ఒక దానియేలు ఏ విధంగా తన సహోదరులతో కలిసి మేము ఈ దేవుడిని మాత్రం సేవిస్తాం కానీ ఇతర దేవుళ్ళు మేము సేవించాం అని ఒక గొప్ప నిరీక్షణతో దేవుని సన్నిధిలో కొనసాగించబడి అక్కడ అంటారు, రక్షించిన సమర్థుడు, రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము వీటికి నమస్కరించాము, వీటికి మేము పూజించాం, వీటిని మేము ఆరాధించము అనే స్థితిలో నిలబడ్డారు. నిలబడిన స్థితిని బట్టి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించారు. అది నీతో మాటలను బట్టి నీ జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి మన జీవితాలు హింసకు మన జీవితాలు అప్పగించుకున్న పరిస్థితుల్లో నిలబడాలి. కానీ ఆ ప్రాణత్యాగం చేసే పరిస్థితులు వచ్చినా నువ్వు నిలబడతానే ఉండాలి. కానీ ఆ నిలబడిన స్థితిని బట్టి ఒక దినాన్ని దేవుడు నీ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి ఆయన యొక్క తీసుకెళ్తాడని ఒక ఒక ఉద్దేశంతో ఒక నిరీక్షణతో మన జీవితాలు కొనసాగించబడాలి. ఇది ఒక ఆత్మహత్యగా మరి జ్ఞాపకం చేసుకుంటే 666 కేవలం సంఖ్య కాదు. ఇది దేవుని నుండి దూరం అయ్యే జీవితాన్ని స్నేహం, ఇది దేవుని నుంచి దూరం చేసే స్నేహం, ఇది ఒక గుర్తు. ఇప్పుడు మన జీవితాల్లో కావాల్సిన ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాల్లో ఏ విధమైన ఒక్కొక్క గుర్తుంటూ ఉన్నాయో, వారి చూస్తున్నలుగా ఉంటున్నాయో, దీని గుర్తు కూడా 666. ఇది దేవుని నుండి దూరం చేసే స్థితి ఇది. కనుక మన జీవితాల్లో ఏం చేయాలంటే మనము మన జీవితాలలో విశ్వాసంతో నిలబడాలి, విశ్వాసం కలిగి నిలబించబడాలి. ఈ వ్యవస్థకు బానిసలు కాకుండా మన జీవితాలు ఏ విధమైన స్థితిలో వారికి మనం లోబడే స్థితిలోనికి రాకుండా మన జీవితాలు మనం కాపాడుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క ముద్రను మనం పొందేవారుగా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సొత్తుగా మనం ముద్రించబడిన వారుగా మార్చబడదాం. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ మన జీవితాలు నింపుకుంటూ నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్మే మన జీవితాలు ప్రతి విషయాల్లో ధైర్యం కలుగజేస్తుంది, మన జీవితాలు అధైర్యపరచదు.
కనుక అటు కృప మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన సన్నిధిలో మన జీవితాలు నిరీక్షణతో విశ్వాసంతో కొనసాగించబడదాం. తిరిగి దేవుడు కృప చూపించి ఒకవేళ మాట్లాడాలంటే కొద్ది మాటలను రేపటి దినమున మాట్లాడుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకుడా మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. దినమునన్న తండ్రి అయ్యా మీ లేఖనాల్లో సెలవిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు అయ్యా. దానిలో జ్ఞానము దాగి ఉన్నదని చదువుతున్నా. బుద్ధి గలవాడు మృగ సంఖ్యను లెక్కింపవాలని అంటున్నావు. అది ఒక మనుషుని సంఖ్య అంటున్నావు. దాని సంఖ్య 666. అయ్యా నా తండ్రి, ఈ యొక్క సంఖ్య మా జీవితాలలో అయ్యా మాకు విరోధమైన స్థితిలో సంఖ్య కనపడుతుంది కనుక అయ్యా ఈ ముద్రను నా తండ్రి మా జీవితాల్లో అయ్యా వేసుకోకుండా మా జీవితాలు నడిపించబడి కృపను మరి దయచేసి నా తండ్రి ఈ ముద్ర వలన తండ్రి మనిషి జీవితాల్లో కలిగే ఆలోచనలన్నీ ఏ విధమైన స్థితిలోకి తీసుకెళ్తుంది అయ్యా. చేసే కార్యములన్నీ అలాగే నా తండ్రి అయ్యా నా తండ్రి ఇది అయ్యా నా తండ్రి మనుషుని విధేయత చూపిస్తూ తమ జీవితాలు ఏ విధమైన పరిస్థితికి వెళ్తుందో నా తండ్రి అయ్యా. క్రీస్తు విరోధి తమ జీవితాల్లో తన స్థానాన్ని కోరుకుంటున్నాడు ఈ లోకములో. అయ్యా నా తండ్రి మీరు ఏలుబడి చేస్తున్న స్థితిని బట్టి అపవాది తన కృయక్త చేత నా తండ్రి అనేక మందిని మోసపరిచి అయ్యా నా తండ్రి తన యొక్క రాజ్యంలోనికి చేర్చుకోవాలని తన యొక్క రాజ్యాన్ని స్థాపించాలని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిలో ఉంది కనుక నా తండ్రి మీ యొక్క దేవుని యొక్క ప్రజలుగా మేము పిలువబడుతున్న మా జీవితాలు కూడా మీ సన్నిధిలో నా తండ్రి ఒక విశ్వాసంతో కొనసాగించబడి నీ రాజ్యాన్ని వ్యాప్తి చేసే వరకు మేము మార్చబడి నీ కొరకు మేము జీవితాల్లో అయా విశ్వాసంతో కొనసాగించబడి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా మా జీవితాలు మేము కాపాడుకుంటూ హింస అయినా బాధ అయినా వేదనకరమైన పరిస్థితి అయినా నీ సన్నిధిలో నిలబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.